ప్రేక్షకులకు వెన్నులో వణుకు పుట్టించిన హర్రర్ థ్రిల్లర్ కిష్కింధపురి ఇప్పుడు ఓటీటీ ప్రపంచంలోకి అడుగుపెడుతోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్, మకరంద్ దేశపాండే ప్రధాన పాత్రలో నటించిన ఈ బ్లాక్ బస్టర్ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. హర్రర్ థ్రిల్లర్ చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ విజయవంతం చేస్తారని మరోసారి నిరూపించిన ఈ చిత్రం థియేటర్లో సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఆడియన్స్ కి సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే అందించింది. చాలా కాలంగా హిట్ లేక సతమతమవుతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి మంచి విజయాన్ని అందించింది. థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసిన ఉత్కంఠ, భయానక అనుభూతిని ఇకపై ఇంట్లోనే ఆస్వాదించే సమయం వచ్చింది. ఈ చిత్రం అక్టోబర్ 17 సాయంత్రం 6 గంటల నుంచి G5లో స్ట్రీమింగ్ కానుందట. కిష్కింధపురి కథా నేపథ్యం రేడియో స్టేషన్ చుట్టూ తిరుగుతోంది. సాధారణంగా మనం విన్న రేడియో ప్రోగ్రాంలు ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి, కానీ ఈ రేడియోలో ప్రసారమయ్యే సౌండ్స్ వెన్నులో చలి పుట్టిస్తున్నాయి. దర్శకుడు కౌశిక్ పెగల్లపాటి ప్రేక్షకులను ఒక అజ్ఞాతమైన భయానక ప్రపంచంలోకి తీసుకువెళ్లడంలో విజయం సాధించారు. సినిమా మొదలైన దగ్గర నుంచి చివరి ఫ్రేమ్ వరకు ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చేసిన పాత్ర ఆయన కెరీర్లోనే ప్రత్యేకంగా నిలుస్తోంది. తాజాగా ఆయన మాట్లాడుతూ, ఇది నా కెరీర్లో చేసిన కఠినమైన రోల్స్లో ఒకటి. భయానక వాతావరణంలో ఊహించుకుని నటించడం ఒక మానసిక సవాల్. ఈ పాత్ర నన్ను కంఫర్ట్ జోన్ నుంచి బయటకు తీసుకొచ్చింది. ప్రేక్షకులు ఈ అనుభూతిని ఓటీటీలో కూడా ఆస్వాదిస్తారని నమ్ముతున్నాను అని అన్నారు. నా పాత్ర భయంతో పాటు ఆత్మవిశ్వాసం, నిస్సహాయత, ధైర్యం అన్నీ కలిపిన మానవతా భావోద్వేగాల సమాహారం. ఇది సాధారణ హర్రర్ హీరోయిన్ రోల్ కాదు. నేను చేసిన ప్రతి సన్నివేశం నాకు వాస్తవంగా అనిపించింది అని హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కూడా తెలిపారు. ఆమె చెప్పినట్టు రాత్రి సమయంలో షూటింగ్ చేసినప్పుడు కూడా సెట్లో వాతావరణం నిజంగా హంటింగ్ అనిపించిందట. ఇక మకరంద్ దేశపాండే చేసిన పాత్ర సినిమాకు బలం చేకూర్చుంది. ఆయన స్క్రీన్పై కనిపించిన ప్రతి క్షణం ప్రేక్షకులను కంగారు పెట్టింది. థ్రిల్లర్ జోనర్ సరిపోయే బీజిఎం, విజువల్ ట్రీట్మెంట్ సినిమాను మరింత భయానకంగా మలిచాయి. కిష్కింధపురిలో ఉన్న మిస్టరీ, సస్పెన్స్, భయానకం అన్నీ కలిపి ఒక అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్గా నిలుస్తాయి. థియేటర్లో చూసిన వారు కూడా మరోసారి ఓటీటీలో చూడొచ్చు. భయంతో పాటు ఉత్కంఠని ఇష్టపడే ప్రేక్షకులకు ఇది పర్ఫెక్ట్ మూవీ అని చెప్పొచ్చు.